ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 16వ తేదీ ఆదివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 16వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా నెరవేర్చుకోగలుగుతారండి. కృషికి తగిన ఫలితం అయితే మీకు లభిస్తుంది. మీరు సమయానికి డబ్బు అందుతుంది. మీరు ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనులలో చక్కటి లాభాన్ని పొందుతారు. మీరు అనుకోని విధంగా మీకు కలిసి వస్తుంది. వ్యాపారంలో కూడా చక్కటి లాభాలను అయితే పొందగలుగుతారండి. అన్ని వృత్తుల వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఎంతో సునాయాసంగా మీరు ఆర్థిక లావాదేవీలను అయితే జరపగలుగుతారు. అనుకున్న సమయానికి డబ్బును మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా సంపాదించుకోగలుగుతారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. గతంలో ఏదైతే ఇబ్బంది పడ్డామో అని అనుకుంటున్నారో వాటి నుంచి మీరు బయటపడటమే కాకుండా వాటి తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు జరుపుకోగలుగుతారండి. అయితే కొద్దిపాటి ఒడిదుడుకులు మానసికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు చక్కగా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి కాసింత విశ్రాంతి సమయాన్ని విరామాన్ని మీరు గడపగలుగుతారు. అంతేకాకుండా కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా మీరు తీసుకునే నిర్ణయాలకి గౌరవాన్ని ఇవ్వటము, మీరు తీసుకునే నిర్ణయాల ఆధారంగా వారు నడవడికను ఏర్పరచుకోవడము మీకు మరింత సంతోషాన్ని అయితే ఈరోజు కలుగజేస్తుందండి. అన్నింటా మీరు ముందంజలో ఉండగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో ప్రతి నిర్ణయంలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోగలుగుతారు. కాలం కలిసి రావట్లేదు అని బాధపడుతున్నప్పటికీ కూడా మీకు అనుకూలంగా ప్రతిదీ మారుతూ ఉండటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని రకాలుగా కూడా మీకు అవకాశాలు వెతుక్కుంటూ రావటం కానీ, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందటం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కటి లాభాలు అయితే రానున్నాయి. మీకు కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. ప్రతి పని కూడా విజయం వైపుకి దారితీస్తుంది. అనుకోని విధంగా మీరు ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీకు దైవ బలం కూడా తోడవుతుందండి. అన్ని విషయాలలో కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారు. అందువలన మీరు మానసికంగా సంతోషంగా ఉండడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వారిని కూడా సంతోషపరిచే విధంగా మీ యొక్క రోజైతే ఉంటుంది. ప్రతి నిర్ణయం వెనుక మీరు ఎంతో ఆలోచించి తీసుకోగలుగుతారు. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఏమి జరుగుతుంది, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళగలగాలి, ఏ విధంగా దానిని ఉపయోగకరంగా మార్చుకోవాలి అనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వివాదాల్లో చిక్కుకోవటం కానీ, మీరు ఎవరి పట్ల అయినా కోపాన్ని కానీ ఉద్రేకాన్ని కానీ ప్రదర్శించడం కానీ చేయకూడదండి. అటువంటి విషయాలు ఏమైనా మీ యొక్క దృష్టికి వస్తే మీరు వాటికి దూరంగా ఉండటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉద్రేకానికి గురి కాకుండా ఉండటం మీకు మరింత శుభాన్ని అయితే చేకూరుస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే, అంటే కొద్దిపాటి ప్రయత్నంతోనే మీరు విజయాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఇది కష్టమైన పని అయినప్పటికీ కూడా దానిని మీరు కొద్దిగా ప్రయత్నిస్తే మీకు విజయం అనేది రావడం జరుగుతుంది. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అన్నింటా కూడా మీరు ఎంతో చక్కటి వాతావరణం అయితే మీకు ఏర్పడబోతుంది. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే చిన్న చిన్న కోపతాపాలు మనస్పర్ధలు ఉండడం వల్ల మీరు మానసికంగా ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అందువలన ఆ దిశగా మీ ఆలోచనలు లేకుండా ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింత ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం, అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం కూడా ఈరోజు మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఎవరైతే స్థిర చర ఆస్తులను కొనుగోలు చేద్దామో అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఆ దిశగా అడుగులు వేయగలుగుతారు. అంతేకాకుండా ఆస్తులను కూడబెట్టుకోవడానికి ఈ రోజు మీకు ఎంతగానో యోగదాయకంగా ఉండబోతుంది. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుని వెళ్ళడం వల్ల మీ యొక్క నేర్పుతో ఓర్పుతో ఆ పనులన్నింటినీ ముగించగలుగుతారు. ప్రత్యేకమైన వ్యవహారాల నిమిత్తం కొందరు ప్రత్యేకమైన వ్యక్తులను కలుసుకోవటం, అంతేకాకుండా వారి సలహాల మేరకు మీరు ముందడుగులు
అడుగులు వేయటం వల్ల మీకు రానున్న రోజుల్లో కూడా చక్కగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఈ రోజు మీకు ఆకస్మిక ధనలాభం ఉండబోతుంది. మీరు ఊహించని రీతిలో కొన్ని విధాలుగా మీకు ధనం అయితే ప్రాప్తిస్తుంది. వాటిని మీరు పెట్టుబడుల రూపంలో పెట్టడం, అంతేకాకుండా మీ యొక్క పొదుపుల రూపంలో ఉంచుకోవటం మీకు ఎంతగానో మేలు చేయబోతుంది. ఖర్చులను కూడా ఈరోజు కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం, కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం మీకు ఎంతో మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. బంధుమిత్రుల కలయిక కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుందండి. దూర ప్రయాణాలు కొన్ని చేయవలసి వస్తుంది. అంతేకాకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళడం కానీ, లేదంటే కొందరు వ్యక్తులను కలుసుకోవటానికి ఏదైనా విషయంగా వెళ్ళడం కానీ మీకు ఈరోజైతే ఎదురవుతుంది. ఎంతో చాకచక్యంతో మీరు ఏ పనినైనా కూడా పూర్తి చేయగలగడం వల్ల మీరు 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది. అది మీకు ఎంతగానో గౌరవప్రదమైన స్థానాన్ని అయితే ఇవ్వబోతుందండి. ఏ రకంగా చూసుకున్నా మీరు చక్కగా ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరిపి ప్రప్రథమమైన స్థానంలో మీరు ఈరోజు ఉండగలుగుతారు. దాని వలన మీకు మరింత మానసిక ఆనందం అయితే కలుగుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. ఎవరికైతే చిరుపాటి ఆరోగ్య సమస్యలు గతంలో ఇబ్బంది పెట్టాయో అటువంటి వాటన్నిటి నుంచి బయటపడి ఈ రోజునైతే మీరు ఎంతో సంతోషంగా యోగదాయకంగా గడపగలుగుతారు. ప్రతి విషయంలో కూడా విజయం మీ వెన్నంటే ఉండబోతుందండి. అయితే ఎవరైనా మిమ్మల్ని కించపరచాలని చూసినా, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడాలని చూసినా, ఎవరైనా మీరు ఈ విషయాన్ని కానీ పనిని కానీ మీరు చెయ్యలేరు అని మిమ్మల్ని నిరుత్సాహపరిచినా, అటువంటి వారి మాటలను మాత్రం మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీ పనులన్నింటినీ మీరు ఎంతో చాకచక్యంగా పూర్తి చేయాలి అనే ఒకే సంకల్పంతో మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు ఎన్నో విజయాలను అయితే పొందగలుగుతారు. రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. మిమ్మల్ని మీ ఎదుగుదలని చూడలేని వారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా కించపరిచి, మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని వెనక్కి లాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారి విషయంలో మీరు తక్కుపాటి జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. అటువంటి వారిని కాసింత దూరంగా పెట్టి మీ పనులను చేసుకోవటం వల్ల మీరు మరింత ముందంజలో ఉండడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఎంతో యోగదాయకంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండబోతుంది. మీరు రాయబోయే పోటీ పరీక్షలలో కానీ, మీరు రాయబోయే తరగతి పరీక్షలలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలలో కానీ మీకు చక్కటి ఉత్తీర్ణత శాతం రావడమే కాకుండా మీరు కోరుకున్న స్థాయిలో మీరు స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. అయితే మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క మార్గనిర్దేశకత్వము మిమ్మల్ని మరింత ముందంజలో ఉంచబోతున్నాయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారి యొక్క మాటలను అలక్ష్య పెట్టకుండా వారి యొక్క నిర్ణయాల మేరకు మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు మరింత విజయాలను పొందడమే కాకుండా మీరు కోరుకున్న స్థాయిలో మీరు చక్కగా నిలబడగలుగుతారు. అంతేకాకుండా ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోగలుగుతారు. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు పనిచేసే కార్యాలయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీరు మీ రోజునైతే గడపగలుగుతారు. మీ పనులన్నింటినీ అనుకున్న సమయానికంటే ముందే ఎంతో చాకచక్యంగా మీరు పూర్తి చేయగలుగుతారు. దాని వలన మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును, మంచి ఉన్నతమైన అభిప్రాయాన్ని మీరు పొందగలుగుతారు. ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చక్కగా మీ చేతి నిండా సంపాదించుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. మీ తోటి ఉద్యోగులు, సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. ఎంతో ఆనందంగా మీ రోజును ఎంతో ఉల్లాసంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ప్రతి విషయం మీకు అనుకూలంగా ఉండడం, అంతేకాకుండా అన్ని రకాలుగా కలిసి రావటం మీకు ఈ రోజైతే ఎదురవుతుంది. ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో నిరుద్యోగస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరు మీ అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుంది. ఆ దిశగా మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు చక్కటి ఉద్యోగాన్ని అయితే సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. అయితే ఆ ప్రయత్నంగా మీరు అటువైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు కోరుకున్న స్థాయికి మీరు చేరుకోగలుగుతారు. ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న స్థానానికి అయితే చేరుకునే అవకాశం అయితే ఈరోజు మీకు ఉంటుందండి.
ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించని రీతిలో మీకు చక్కటి లాభాలైతే రాబోతున్నాయి. ఎంతో ఆర్థికంగా మీరు నిలదొక్కుకోగలుగుతారు. ఇక విదేశీ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. చక్కటిగా కాలం కలిసి వస్తుంది. మీకు చేసే వ్యాపారంలో ఎంతో లాభాలతో మీ రోజునైతే మీరు ముగించగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను కూడా జరపగలుగుతారు. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థాయిలో మీరు ఈ రోజైతే ఉండగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ వ్యాపారం మరింత వృద్ధిలోకి వస్తుంది. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి అత్యధిక లాభాలతో మీ రోజునైతే మీరు ముగించగలుగుతారండి. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగినులైన స్త్రీలు ఉన్నారో మీరు పనిచేసే కార్యాలయంలో మీకు చక్కటి వాతావరణం అయితే ఉంటుంది. స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజును మీరు గడపగలుగుతారు. మీ పనులన్నిటినీ ఎంతో సజావుగా సునాయాసంగా మీరు పూర్తి చేసుకోవడమే కాకుండా సకాలంలో అన్ని పనులను పూర్తి చేసుకుని మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపునైతే మీరు పొందగలుగుతారు. చేతి నిండా డబ్బును మీ పనికి తగిన వేతనాన్ని పొందగలుగుతారండి. ఇక ఈ రాశి ఎవరైతే వ్యాపారస్తులైన మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు చేసే వ్యాపారం చక్కటి లాభాలతో ముందుకు వెళుతుంది. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల నుంచి ప్రత్యేకంగా మీ వ్యాపారానికి ప్రోత్సాహం అయితే లభిస్తుంది. చక్కటి వాతావరణం అయితే మీ వ్యాపారంలో ఏర్పడబోతుందండి. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. వ్యాపారం విస్తరణ కూడా చేయగలుగుతారు. ఎంతో సునాయాసంగా మీ వ్యాపారాన్ని అయితే ముందుకు నడిపించగలుగుతారండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభించడమే కాకుండా చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సపోర్ట్ అనేది లభిస్తుందండి. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈ రాశి ప్రేమికుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. ఇక ఈ రాశి రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్న వారికి మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడమే కాకుండా మీరు చక్కటి పేరు ప్రఖ్యాతులను పొందే అవకాశం అయితే ఈ రోజు ఉండబోతుంది. అన్ని రకాలుగా మీకు అనుకూలంగా యోగదాయకంగా ఉండబోతుంది. ఇక ఈ రాశి వారు ఎవరైతే స్థిర చరాస్తుల కోసం అంతేకాకుండా లావాదేవీలు కోర్టు వ్యవహారాలకు సతమతం అవుతున్నారో అటువంటి వారందరికీ మీకు అనుకూలమైన తీర్పులు రావటమే కాకుండా మీరేదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా శుభవార్తలను అయితే వినగలుగుతారండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశి వారు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు ఆకుపచ్చని ఆహారాన్ని అంటే వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఇంకా మెరుగైన శుభ ఫలితాలను అయితే ఈరోజు పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.